ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా మొదటి నుంచి కూడా మేము ఆధారాలతో మాట్లాడినాం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా సూటిగా ఎత్తి చూపాం. మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. మొట్టమొదలు ఈ అంశాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 24 జనవరి 2025 నాడు ఈ అంశాన్ని మేము బయటకు తెస్తే బ్యాక్ డేట్లో ఒకరోజు ముందు డేట్తోని బ్యాక్ డేట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాసి ఇట్లా 2-3 సార్లు కూడా అదే జరిగింది. గోదావరి బనకచెర్ల అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ అయినా, సిడబ్ల్యూసీలో డిపిఆర్ పరిశీలన జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తేవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో మేము ప్రయత్నం చేస్తున్నట్టు బ్యాక్ డేట్లో ఉత్తరాలు రాయడం, పేలవమైనటువంటి కేసులను కోర్టులో వేయడం, విత్డ్రా చేసుకోవడం, ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. అంటే మీరు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తూ తెలంగాణ ప్రయోజనాలను ఫలంగా పెడతా ఉన్నారు. మన కేసు వచ్చింది, గోదావరి నల్లమల సాగర్ కేసు ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వస్తే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఈరోజు ఏం చెప్పినారు? ఈ కేసు నిలవదు, ఈ కేసు మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీ సూట్ సరిగా ఫైల్ చేయలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు. మీ ఉద్దేశం ఏంటి? మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కేసు నిలవద్దనే మీరు తప్పుడు కేసు వేసి లోపభూయిష్టంగా కేసును ఫైల్ చేసి ఇవాళ ఆ కేసు నిలవకుండా కేసు కొట్టుడు పోయే విధంగా చేసినారు. సుప్రీంకోర్టు మొట్టికాయలే. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా వేసిన కేసులో లోపాలు ఉంటాయా? లోపాలతో కూడినటువంటి సూట్ ఎందుకు వేశారు? ఏం చేస్తుంది అడ్వకేట్ జనరల్? ఏం చేస్తుండ్రు? ఉన్నత న్యాయమూర్తులు ఏం చేస్తుండ్రు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులను మీరు పెట్టారు కదా, మరి ఎందుకు లోపభూయిష్టంగా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా జరుగుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఇంత అతి ముఖ్యమైనటువంటి కేసు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి కేసు ఇవాళ వస్తుందంటే 2 రోజుల ముందు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, సీనియర్ అధికారులు రివ్యూ చేస్తారు ఎప్పుడైనా. మీరు ఎందుకు రివ్యూ చేయలే? నిన్న మొన్న ఎంతసేపు బీఆర్ఎస్ తిట్టుడు, మిమ్మల్ని కోస్తాం, మిమ్మల్ని జైలు వేస్తాం, మీ రక్తం జిమ్ముతాం, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది వైఫల్యం అనాలనా? ఇది ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్కు జలాలు వదలడానికి, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు సాగడానికి మీ పరోక్ష సహకారం అనాలనా? ఇవాళ మీరు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా మీరు విరిటేసినారు. విరిటేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసి కొట్టేసింది. రిట్టు నిలవదు, రిట్టు వేయడం తప్పు అని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రిట్టు డిస్మిస్ అయితే ఇప్పుడు సూట్ వేసింది, సూట్ కూడా డిస్మిస్ అయిపోయింది. 7 నెలలుగా ఏం తమాషాలు చేస్తున్నారు మీరు? ఈ విషయాన్ని బయటకు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ రిట్టు కూడా ఎప్పుడు వేసింది తెలుసా? అప్పుడు గోదావరి నల్లమల్ల సాగర్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు ఫైనల్ అయిపోయి టెండర్లు ఓపెన్ అయ్యేదాకా కోర్టులో కేసు వేయలే. సో దట్ టెండర్లు మళ్ళీ ఎక్కడైనా కోర్టు స్టే ఇస్తుందేమో అని 11 డిసెంబర్ 2025 నాడు టెండర్లు క్లోజ్ అయినాయి. గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు 11 డిసెంబర్ 2025కు పూర్తయినాయి. వీళ్ళు రిట్ ఎప్పుడు వేసిండ్రు? 16 డిసెంబర్ 2025 టెండర్లు అయిపోయినాక 5 రోజులకు సుప్రీంకోర్టులో రిట్ వేసింది. సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి కేసుల్లో రిట్ వేయడానికి వీలు లేదని, అది కూడా తప్పుడు లోపభూయిష్టమైన రిట్ వేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, రిట్ డిస్మిస్ చేసింది. రిట్ డిస్మిస్ అయితే సూట్ వేసింది, సూట్ ఇవాళ అది డిస్మిస్ అయిపోయింది. అంటే 7 నెలలు, డిసెంబర్ 16 నుంచి ఇవాళ జూలై 13,
7 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టు మీద కేసు కూడా వెయ్యలేని మీ బలహీనత ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. వై ఆర్ యూ ఫెయిల్ టు స్టాప్ ద ఇల్లీగల్ ప్రాజెక్ట్? ఆపడం వదులండి, కేసే వేయలేకపోతున్నారే 7 నెలల. ఇంత పెద్ద రాష్ట్రము, ఇంత పెద్ద న్యాయ వ్యవస్థ 7 నెలలుగా మీరు కేసు కూడా సుప్రీంకోర్టులో వేయకపోవడానికి గల బలహీనత ఏంది? మొదలు కేసేసినప్పుడేమో టెండర్లు అయిపోయేదాకా చూసి ఆగి గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్లు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేసుకున్నాక 5 రోజులకు విరిట్ వేస్తుంది. విరిట్ డిస్మిస్ అయిపోయాయి. సూట్ వేయడానికి మళ్ళీ 5 నెలలు తీసుకుంటుంది. ఆ సూటు ఇవాళ లోపభూయిష్టమైన సూటు తప్పుడుగా వేసిందని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు మొట్టికాయలేసి ఈ సూటు చెల్లది, ఇది ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఈ సూటును డిస్మిస్ చేస్తున్నామని ఎత్తి అవతల పడేసింది. ఏం చేస్తున్నట్టు? ఇది చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆయన గురువు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారనడానికి ఇవాళ సుప్రీంకోర్టులో లోపభూయిష్టమైన కేసు వేసి దాన్ని డిస్మిస్ అవడమే ఒక బలమైనటువంటి సాక్ష్యం. ఇంత దారుణమా? ఎట్లుందంటే ఇదంతా డ్రామా ఎట్లుందంటే నువ్వు కొట్టినట్టు చేయాలి, ఇది కానీ దెబ్బ తాకద్దు, నువ్వు అడిగినట్లే ఉండాలి కానీ ప్రాజెక్టు ఆగద్దు. రేవంత్ రెడ్డి అడిగినట్టే ఉంటుంది, ఆ కేసు నిలవది, ప్రాజెక్టు ఆడ ఆగదు, నడుస్తూనే ఉంటుంది. కొట్టినట్టే ఉండాలి కానీ దెబ్బ తాకద్దట. ఇవాళ ఆ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహే కాదు, ఇవాళ తెలంగాణ పాలిట ఒక జలద్రోహిగా కూడా మారిపోయినాడు. ఎందుకు ఇవాళ కేసు ఫెయిల్ అయింది? ఒక మొదటిసారి ఫెయిల్ అయినప్పుడైనా బుద్ధి రావాలి కదా, అప్పుడే విరిట్టేస్తుంది, అది కొట్టుడు బాయ్. రెండోసారి అన్న సూట్ అన్న సరిగేయాలి కదా, ఇవాళ మళ్ళా కొట్టుడు పోద్దా? 7 నెలల తర్వాత కూడా ఒక అక్రమ ప్రాజెక్టును ఆపే తెలివితేటలు మీకు లేవా? ఆ రోజుల్లో మేము ఎన్ని ఆపినాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పోయి కోర్టులో స్టే తెచ్చినాం కదా. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టుల మీద ఎన్నో స్టేలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వెందుకు ఆపలేకపోతున్నావు? అంటే నీ లోపభూయిష్టమైన విధానం, అంతర్గత చంద్రబాబుతో ఉండే నీ ఒప్పందం వల్లనే ఇవాళ రాష్ట్రాల హక్కులకు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సూటు ఇంత వేగ్గా ఉంటది, లోపభూయిష్టంగా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే ఇదే కావచ్చు నాకు తెలిసినంతవరకు. ఇవాళ మొదటి నుంచి కూడా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, వద్దు వద్దు అని మేము చెప్తూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఓకే అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో మీటింగ్ పెడితే నేను మీటింగ్ పోను అన్నాడు. ఎజెండాలో ఉంటే నేను మీటింగ్కే పోనన్నాడు. ఎజెండాలో ఉన్న ఢిల్లీలో మీటింగ్ పోయిండు. ఎజెండాలో ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీ బయట పెడితే నేను కమిటీ అయ్యా అన్నాడు. కమిటీ అయ్యా అన్నాడు. ఏం చేసిండు? మళ్ళా 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు చంద్రబాబు బంటు, చంద్రబాబు ఏజెంటు ఆదిత్యనాథ్ దాస్ ను కమిటీలో పెట్టి 23 డిసెంబర్ నాడు కమిటీలో వేసిండు. మీటింగ్ పోనంటాడు, పోతాడు. ఎజెండాల లేనే లేదు బనకచెర్ల అంటాడు, ఎజెండాలకెళ్ళి బయటకు వెళ్తుంది. కమిటీ వెయ్య అంటాడు, కమిటీ వేస్తాడు. ఆ కమిటీలు ఎవరిని వేస్తాడు? చంద్రబాబు ఏజెంటు, చంద్రబాబు బంటు, చంద్రబాబు చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు. ఇవాళ ఏం జరిగింది? విరిట్ వేస్తే విరిట్ ఫెయిల్, సూట్ వేస్తే సూట్ ఫెయిల్ సుప్రీంకోర్టులో. ఈ ఆదిత్యనాథ్ దాస్ ఒక 100 ఉత్తరాలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మన ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సెక్రటరీగా మన ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన చేతిలో నువ్వు కమిటీ వేసి ఆయన చేతిలో పెట్టడం అంటేనే ఇది దొంగ చేతికి తాళాలు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ చేతిలో మన అధికారాలు పెట్టడం. ఇవాళ ఢిల్లీలో ఈరోజు కూడా మీటింగ్ అవుతా ఉంది. మన సెక్రటరీలు పోయింది. కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ కాంతారావు గారి దగ్గర ఇరిగేషన్ సెక్రటరీల మీటింగ్ ఇది అవుతా ఉంది. అంటే మొన్న ఢిల్లీలో ఈ మధ్యకాలంలో జరిగిన మీటింగ్ల కొనసాగింపు జరిగింది. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఏం జరిగింది ఆ సీక్రెట్ మీటింగ్ లో? బయట పెట్టండి. కర్ణాటకలో 3 ముఖ్యమంత్రుల మీటింగ్ యొక్క ఎజెండా మినిట్స్ బయటకు రావాలి కదా.
పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, సుజలాం సుఫలాం అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు సుజలాం సుఫలాం, తెలంగాణకు నిష్ఫలం. ఇప్పుడు మేము పత్రికల్లో చదువుతుంది ఏంది, సమ్మక్క బ్యారేజీకి ఉన్న 47 టీఎంసీల కేటాయింపును తెలంగాణ వదులుకోవాలట. తెలంగాణ గుండా రావాల్సిన జాతీయ ప్రాజెక్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ గుండా కాకుండా పోలవరం బనకచెర్ల ద్వారా గ్రాండ్ ఆనికట్టు పోతుంది. అంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు పోతుంది, తెలంగాణకు 47 టీఎంసీల సమ్మక్క బ్యారేజీ పోతుంది. రేవంత్ రెడ్డిని ఎన్ఓసీ తెస్తా. నీ ఎన్ఓసీ దేనికి పనికి వస్తుంది అసలు? ఎన్ఓసీ అనేది దేనికోసం ఉపయోగిస్తుంది? ఎన్ఓసీ అనేది ఇంటర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దుల్లోని ప్రాజెక్ట్ కట్టుకోవడానికి ఎన్ఓసీ కావాలి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ మనవే. పోలవరం డైవర్షన్ లో భాగంగా వచ్చే 43 టీఎంసీలు మనవే. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లో రావాల్సిన 43 టీఎంసీలు మనవే. దీనికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఓసీ ఎందుకు? వాళ్ళని ఎందుకు అడుక్కుంటున్నావు? ఆ ఎన్ఓసీ పేరిట తెలంగాణ నీటి ప్రయోజనాలను గోదావరి నదిలో ఎందుకు వదులుకుంటున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మనకు 968 టీఎంసీ గోదావరిలో ఉంది, ఇంకా 130 టీఎంసీలకు ప్రాజెక్టులకు అనుమతి రావాలి. అవి రాకుండా ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కు పోలవరం నుంచి నీళ్లు తీసుకుపోవడానికి అనుమతిస్తే రేపు తెలంగాణ యొక్క గోదావరి జలాలలో మన హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఇదే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మీద చర్చ జరిగినప్పుడు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆ 968కి అనుమతి ఇచ్చినాకనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపట్టాలి అని స్పష్టంగా చెప్పినాం. మరి ఇంకా 130 ఆగే ఉంది కదా, ఆ అనుమతులు తీసుకోకుండా నువ్వు ఎందుకు బాదరగా దొంగచాటున సీక్రెట్ గా ఎందుకు దీనికి ఒప్పందానికి నువ్వు రూపకల్పన చేస్తున్నావు? రేపు నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము ముందే హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏం చేసినా అసెంబ్లీ పెట్టి నీ ఆలోచన అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకో. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించి ఆమోదం తీసుకో. నువ్వు స్పష్టంగా ఇవాళ ఎక్స్పోజ్ అయినావు. టెండర్లు పూర్తయ్యేదాకా కోర్టుల కేసేయలే, రిట్టు డిస్మిస్ అయిపోయింది, ఇవాళ సూటు డిస్మిస్ అయిపోయింది. నువ్వు అంతా దొంగచాటు వ్యవహారం చేస్తున్నావు, రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే వ్యవహారం చేస్తున్నావు. మళ్ళా రేపో మాపో ఢిల్లీ పోయి నువ్వు అక్రమంగా నువ్వు ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నీకు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. దేవాదులు ఏ బేసిన్లు ఉందో నీకు తెలియదు, నల్లమల ఎక్కడ ఉందో నీకు తెలియదు. నీకు ఇప్పటికీ ఏ విషయం మీద కూడా అవగాహన పెంచుకోలే. 31 నెలల తర్వాత కూడా నువ్వు ఆదిత్యనాథ్ దాస్ మాటలు పట్టుకొని నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచన ఏదైనా ప్రజల ముందు పెట్టాలి, ప్రజలతో చర్చించిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించినారు. అసలు ప్రభుత్వం వేసిన కేసు డిస్మిస్ అవుతుందా? ఒక్కసారి కాదు, 2 సార్లు అవుతుందా? రిట్టు డిస్మిస్, ఇలా సూటు డిస్మిస్. గోదావరి బనకచెర్ల విషయంలో నీ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. చంద్రబాబు గారికి కొమ్ము కాసే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను వదులుకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అండ్ నాకు అర్థం కాదు, లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది ఆయనతో రిట్టు కొట్టుడు వీకింది. ఈసారి అటాంకలు పోలేగా. అంటే ఏంది అసలు? నువ్వు లాస్ట్ టైం సుప్రీంకోర్టు పోయిండు, సూటు బూట్ వేసుకొని పోయిండు. ఈయన పోయిండు, ఆయన డామ్ అనేది అది రిట్టే కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి ఇలా సూట్ వేసిండు, మరి సూట్కు మరి సూట్ వేసుకొని ఎందుకో పోలే. మరి ఈయన పట్టించుకోలే, కనీసం రివ్యూ చేయలే. ఏం జరుగుతా ఉంది అసలు? ఇలా ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. ఇలా 3 మంత్రులు దేవాదులు పోయినరు, పెద్ద బిల్డప్ ఇచ్చారు. అసలు దేవాదులు పోయి బట్టిగారు మాట్లాడుతుండు, ఏమంటుండు బట్టిగారు? మేము మోటార్ లాంచ్ చేసినాం. ఎప్పుడు ఆన్ చేసినావు? బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించినాక. మేము నువ్వు ఇక్కడనేమో ఎన్డీఎస్ఏ అంటున్నావు, మేడిగడ్డ కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు. దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది, ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్ లాంచ్ చేసి ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానైనాయి, మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు.
10 మోటార్లు ఉంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టి గారు చెప్తుండు ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టి గారు. మరి సమ్మక్క బ్యారేజ్ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలయంలో నీళ్లు ఎత్తుతామంటే ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు నడవ. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి సమ్మక్క బ్యారేజ్ కడితే ఇవాళ 250 రోజులు దేవాదులు నడుస్తా ఉంది. బట్టి గారు మీరు చెప్పిన నీళ్లు నిల్వ చేసుకుంటాం సమ్మక్క బ్యారేజీలో, సో దట్ దేవాదులు నడుస్తుంది. ఆ నిల్వ ఎక్కడిది? ఆ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతుండు, యాసంగిలో 86 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామంటాడు ఇవాళ దేవాదుల కాడ. నువ్వు కొత్త కొనేది 86 లక్షలు. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నావు. నువ్వు మాకంటే తక్కువ కొన్నావు. 2021లోనే నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నది. నువ్వు 6 లక్షలు తక్కువ కొన్నావు. సిగ్గుపడాలి ఇంకా అది కదా అని చెప్పుకుంటున్నావు. ఇంకా నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు మేము కన్నేపల్లి పంప్ హౌస్ నడపం, అది నడితే ఎల్లంపల్లికి నీళ్లు పోవు అంటుండు. ఎందుకు నడిపోవు నువ్వు? ఇప్పుడు ఊర్లలో పల్లెటూర్లలో ఒక రైతు నడువు, జనరల్ గా వాగులు పక్కపొంట వాగు పోతే అందులో ఫుట్బాల్ వేసి పైప్ వేసి నీళ్లు గుంచుతారు. వాగులో గాని చెక్ డ్యాంలో గాని బాయిలలో కూడా అంతే, బాయిలో మోటార్ వేసి గుంచుతాం కదా. ఫుట్బాల్ మునిగితే మోటార్ నడుతుంది, నీళ్లు గుంచుతాయి. ఫుట్బాల్ మునగాక తేలింది అనుకో ఫుట్బాల్, నీళ్లు రావు. ఇది అంతే. కన్నెపల్లి కాడ ఫుల్ నీళ్లు వాగులో పోతున్నాయి, ఫుట్బాల్ నిండా నీళ్లు ఉన్నాయి, మోటార్ వస్తే నీళ్ళు వస్తాయి. ఈ సామాన్య రైతుకు అర్థమవుతుంది కానీ వీళ్ళకి అర్థమైతలేదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే ఫుట్బాల్ కు అవసరమయ్యే నీళ్లు అందుతున్నాయి, మోటార్లకు అవసరమయ్యే నీళ్లు అందుతున్నాయి, ఎత్తచ్చు. ఇప్పుడు ఊర్లలో వాగులో నీళ్లు తక్కువైతే కూడా రైతు ఏం చేస్తాడు? చిన్న మట్టి కట్ట ఎత్తాడు, 2 గడ్డి కట్టలు ఎత్తాడు, ఫుట్బాల్ మందం నీళ్లు అందేటట్టు చేస్తాడు, మోటార్ కూస్తాడు. ఇప్పుడు ఈడ అవసరం లేదు, వాగులు నిండా నీళ్లు పోతున్నాయి కనుక నీ మోటార్లకు సరిపోయే లెవెల్ ఉన్నది, నీళ్లు ఉన్నాయి కనుక గేట్లు ముయ్యగాల్సిన అవసరం లేకుండా నీళ్లు ఎత్తే పరిస్థితి ఈ రోజు ఉన్నది. నీళ్లు తగ్గినప్పుడు గేట్లు ముయ్యాలి. ఇప్పుడు అవసరం లేకుండా కూడా ఈ కరువు కాలంలో ఎత్తుకోవచ్చు కదా. పొంగులేటి గారు మాట మాట్లాడిండు, ఇది కాంగ్రెస్ కట్టింది దేవాదుల, అందుకే గట్టిగా ఉన్నదట. కాంగ్రెస్ కథ చెప్తే ఏం చెప్పాలి గాయకు? దేవాదుల టీడీపీ హయాంలో స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ హయాంలో కుంటుకుంట మూలకు పడ్డది. 15 జూలై 2011 నాడు దేవాదుల టనల్లో పెద్ద ప్రమాదం జరిగి టనల్ మొత్తం కుప్పగూలిపోయి 3 కార్మికులు చచ్చిపోయింది. 15 జూలై 2011. ఇక అప్పటి నుంచి 3 ఏళ్ళు అది మూలకే పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా మేము వచ్చినాక దాన్ని మొత్తం రీఇంజనీరింగ్ చేసి దేవాదుల ప్రాజెక్టును 3rd ఫేజ్ ను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఆ రామప్ప దేవాలయానికి ఇబ్బంది లేకుండా చేసి దాన్ని పూర్తి చేసింది మేము. కాంగ్రెస్ హయాంలో దేవాదులలో పారింది 46,000 ఎకరాలు. బీఆర్ఎస్ హయాంలో దేవాదులలో పారింది 3 లక్షల ఎకరాలు. సో ఇప్పుడు పటిష్టంగా ఉన్నదంటే బీఆర్ఎస్ వల్ల ఉన్నది. మీరు కుప్పగూల్చిపోయారు, మీరు కూలగొట్టి మూలకు పెట్టిపోతే దాన్ని రిపేర్ చేసి టెక్నాలజీ మార్చి దేవాలయాన్ని కాపాడుతూ దాన్ని పూర్తి చేసింది మేము, కూలగొట్టి మూలకు పెట్టింది మీరు. పొంగులేటి గారు 33,000 ఎకరాల భూసేకరణ దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైతే 30,000 ఎకరాల భూసేకరణ మేమే చేసినాం. మీరొక్క 3,000 చేస్తే దేవాదులలో రిమైనింగ్ ఆయకట్టు వస్తుంది. 3 ఏళ్ల నుంచి గది కూడా చేయలే మీరు. 30,000 మేం చేసినాం, 30,000 ఎకరాల భూసేకరణ మేం చేసినాం, 3 లక్షల ఎకరాలకు నీళ్లు మేమిచ్చినాం. ఇంకో 3,000 ఎకరాలు చేస్తే ఇంకో 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. గా 3,000 ఎకరాలు చేయడం కూడా 3 ఏళ్లలో మీతో కాలే. ఇలా దేవాదులకు నీళ్లు అందుతున్నాయంటే మేం కట్టిన సమ్మక్క బ్యారేజ్ వల్లనే అందుతున్నాయి. దేవాదుల కూలిపోయి మూలకు మీరు పెడితే దాన్ని మరమ్మతు చేసి మేము పూర్తి చేసినాం కనుకనే ఇవాళ 3rd ఫేజ్ దేవాదులు నడుస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. ఇలా పటిష్టంగా ఉన్నదంటే మా వల్ల ఉన్నదనే విషయాన్ని ఇవాళ గౌరవ మంత్రులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ,
మీ అందరికీ పేరు పేరు నమస్కారం. జై తెలంగాణ. ఫ్యాన్ లేరా బాబు, ఏం ఉడకపోస్తుంది బిడ్డ.